This guy is a father. Oh. വെൽക്കം ടു ചിയേഴ്സ് വിത്ത് ചങ്സ്. അപ്പൊ നമ്മൾ റിയാക്ഷൻ ചെയ്യാൻ പോകുന്നത് സൺ ഓഫ് സത്യമൂർത്തി മൂവിയിലെ ആ നെക്സ്റ്റ് സീൻ ആണ്. ആൻഡ് ടിൽ നൗ നമ്മൾ എപ്പോഴും പറയാറില്ല അല്ലെ, ഉപേന്ദ്ര സാറിനെ കാണിച്ചിട്ടില്ല. സോ വി ആർ എക്സ്പെക്ടിങ് ദിസ് സീൻ അറ്റ്ലീസ്റ്റ്. അതാണ് കാരണം കഴിഞ്ഞ സീനിൽ ആ ഒരു ഫുള്ള്, അതായത് ഇപ്പൊ കണ്ടെടുത്തോളം ഫുൾ എന്റർടൈൻമെന്റ് മോഡ് തന്നെ പോണ്. ഒരു ത്രിവിക്രം പടത്തിന്റെ ഒരു സ്റ്റൈൽ തന്നെ ഉണ്ട്. ഐ ഫീൽ ഇത് കുറച്ചൊന്ന് കണ്ടിന്യൂ ആയിട്ടായിരിക്കും ഇനി വരാൻ പോകുന്നത്. ദേ ഡോണ്ട് വാണ്ട് ടു ഇപ്പൊ തന്നെ ഒരു ടേൺ ചെയ്യണ്ടെന്ന് വിചാരിച്ചായിരിക്കും. ലൈക്ക് മേക്കിംഗ് ലൈക്ക് ഓൾറെഡി ആ ഒരു ക്യാരക്ടറിന്റെ ഒരു സംഭവങ്ങളൊക്കെ കാണിച്ചിങ്ങനെ തരികയാണ്. പ്രത്യേകിച്ച് കഴിഞ്ഞ സീനിൽ ഒരു ഫൈറ്റും കൂടി വന്നതോടുകൂടി ആ ഒരു ഡാൻസും ഫൈറ്റും എല്ലാം കൂടി വന്നപ്പോ ഒരു അലർജി എലമെന്റ്സ് ഒക്കെ വന്നു കഴിഞ്ഞു. ഇനി നമ്മുടെ റിയൽ സ്റ്റാർ ഉപേന്ദ്ര എപ്പോ വരും എന്നുള്ളത് കാത്തിരിക്കാണ്. നമുക്ക് നല്ല നേരെ അടുത്ത സീനിട്ട് പോകാം. Subtitle. I switch it on. చెక్ 15 లక్షల నుండి 10 లక్షలే కదా సార్? మీకు ఎంత ఇచ్చినా సరిపోతాయా సార్? ఇది ఫీజు కాదు, మీకు ఇచ్చే గౌరవం. ప్లీజ్ 15 lakhs అలా నాకు పిల్లని ఇవ్వాల్సిన మామగారు స్వీటీ స్కూల్ ఫీజు ఇచ్చారు. అట్టడికి ఏంటి మున్నే మనం పెళ్లి చేసుకుందామా? ట్రాఫిక్ లో ఇలాంటి విషయాలు అంటారా? ఫస్ట్ టైం చేతిలో సిగరెట్ తో చూసా. నీతో బ్రేకప్ అయిన అమ్మాయి పెళ్లిలో సైట్ కొట్టా. నాకు డయాబెటీస్ అని చెప్తే లవ్ చేశా. పెళ్లి విషయం ఇంతకంటే రొమాంటిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఇంటికి వచ్చి మాట్లాడు. ఇప్పుడే కదా చెప్పావు. కరెక్ట్. ఇలాంటి విషయాలు బాగా ఆలోచించాలి. ఇవాళంతా ఆలోచించి రేపు చెయ్యి. చాలా టైం ఇచ్చావు సుబ్బలక్ష్మి. సమీరా. ఓకే. సవరగారు. So right now he is going. ఇంకా రాలేదేంటి? ట్రాఫిక్ లో ఉన్నా, ఇంకో 2 hours పడుతుంది. అల్లుడి కోసం ఆ మాత్రం వెయిట్ చేయరా? ఓకే, వెయిట్ చేయండి. హలో. షాక్ అయిపోయారు సుబ్బలక్ష్మి గారు. ఇరిటేట్ అయ్యాను ఆనంద్ గారు. ఆనంద్ గారు కోరుకుంటున్నప్పుడు ఈ పెట్టే చంపేస్తాను. అప్పుడు తాగు. మా అమ్మ నాన్న ఇలాగే మాట్లాడుకుంటారు. కొందేరు పులిపోరికి This guy is a father. ఎవడో వాడి కూతుర్ని పిడికిస్తానంటేనే వద్దున్న వాడిని నా కూతుర్ని పిడికిస్తానా? మీరా మీ డాక్టర్ తెలుసు సార్? తెలిస్తే రావు, నాకు తెలుసు. ఆనంద్ చాలా మంచివాడు డాడీ. వాళ్ళ ఫాదర్ పేరు కోసం ఆస్తి మొత్తం వదిలేశాడు. ఇలాంటి విషయాలకి ఇంప్రెస్ అవ్వకూడదమ్మా. నేనే కాదు, పల్లవి కూడా చేసుకుందాం అనుకుంది. ఈ జనరేషన్ మొత్తానికి దరిద్రం గ్లామరస్ గా ఉంటుందని నాకు తెలియదమ్మా. అయినా మనిషి అన్నాక డబ్బులు సంపాదించాలి, కాస్ట్లీ కార్లు కొనాలి, పెద్ద పెద్ద ఇల్లు కట్టాలి, అందులో గోడ మొత్తం ఇలా తయారు చేసుకోవాలి. He is very rude character, no? బాత్రూమ్ లో కప్పు పగిలిపోయినట్టుంది. మీ అమ్మను వెళ్ళి క్లీన్ చేయమని చెప్పమ్మా. సైకో క్యారెక్టర్. ఆనంద్ నీకెందుకు నచ్చట్లేదు డాడీ? నాకు అర్థం కావట్లేదు. వీడికి తాగుడు, సిగరెట్లు, డ్రగ్స్ లాంటి అలవాట్లు ఉంటే పర్వాలేదమ్మా. రీహాబిలిటేషన్ సెంటర్ కు పంపించి బాగు చేసుకో. కానీ వీడికి ఉన్న అలవాటుకి ఏ ట్రీట్మెంట్ లేదు. ఏ అలవాటు? అవతల వాళ్ళతో మంచివాడు అనిపించుకోవడం. అదున్నవాడు భారతంలో కర్ణుల్లాగా అన్ని ఇచ్చేసి అనాథంలో పోతారు. సమీరా, నాకున్న ప్రాబ్లమ్స్ చాలు. మీ ఫాదర్ తో గొడవ పడతా నాకు ఇష్టం లేదు. నేను కావాలనుకుంటే నాతో వచ్చేయి. ఇప్పుడే తీసుకెళ్ళిపోతాను. శాబాష్. మీ ఫాదర్ చచ్చిపోయాక కూడా ఆయన ఎవరు ఏమీ అనకూడదు, కానీ దీని ఫాదర్ బ్రతికుండగానే దీన్ని తీసుకెళ్ళిపోతాం. ఇవేనా నీ వాల్యూస్? అసలు అవి లేనిది నీకు తెలుసో లేదో, నీ బాబు ఒక పెద్ద చీటర్. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పచ్చగుట్ట శ్మశానంలోనూ, నా బట్టలు చెంచులు కూడా. నీ బాబు కాదు, మీ నాన్న. ఆయన గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకుని మాట్లాడండి. ఇప్పుడు రోజు మీ నాన్నగారి గురించి ఆలోచిస్తున్నాను బాబు. నాకంత ఈజీగా టోపీ ఎలా వేశాడా అని. ఆయన సాయం చేయడం వచ్చు, మోసం చేయడం రాదు.
എന്തെങ്കിലും ഉണ്ടോ ഇനി? నేను ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడు. ఇది మీ నాన్న నాకు అమ్మిన సైట్ 2 ఎకరాలు. అప్పుడు 10 కోట్లు, ఇప్పుడు 50. కానీ దీనికి సంబంధించిన పేపర్లు ఇంకో సెట్ దేవరాజ్ అని ఒకటి తయారు చేసి పెట్టుకున్నాడు. నా సైట్ ఆక్రమించాడు, అందులో కోర్టు కూడా పాతాడు. లిటిగేషన్ సైట్ నాకు అమ్మావు ఏంటని అడుగుదామని వస్తే మీ నాన్న పోయాడు. కనీసం మీరైనా ఈ పేపర్లు తీసుకున్న డబ్బులు నాకు ఇస్తారనుకుని మీ ఇంటికి వచ్చాను. వాళ్ళ ఫాదర్ సేవ కంటే ముందు ఫ్లైట్ టికెట్ రేట్ చూసుకునేవాడు. మా ఫాదర్ పోయిన వెంటనే మమ్మల్ని పరామర్శించడానికి ఎందుకు వచ్చాడో, నన్ను ఐపీ ఎందుకు పెట్టమన్నాడో ఇప్పుడు అర్థమైంది. కానీ నువ్వు ఆస్తి మొత్తం హరిశ్చంద్రులాగా అందరికి ఇచ్చేసి ఇప్పుడు చెప్పు, నాకు ఇలాంటి సైట్ అమ్మిన మీ నాన్న గొప్పవాడా, అది కొన్న డబ్బులు అడగకుండా వెళ్ళిపోయిన నేను గొప్పవాడిని? వెళ్ళు, వెళ్ళి పెళ్ళిళ్ళు పెద్ద మనిషి ఫంక్షన్లు చేసుకో, వాల్యూస్ వంకాయలు అని కొటేషన్ చెప్పు. తిట్టుకోకూడదని ఉన్నదంతా ఇచ్చేసావు. ఇప్పుడు నేను కూడా తిట్టుకుంటున్నాను. ఇచ్చేస్తావా? 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 కానీ సైట్ పేపర్స్ తీసుకొచ్చేస్తాను. పేపర్లు తెచ్చిస్తావా? ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసా నీకు? నాలాగా చొక్కా వేసుకుని ఇంగ్లీష్ లో మాట్లాడే రకంగా 21 పంచాయతీలకి అనఫిషియల్ నియంత. మందికి రాజు, 600 మంది ప్రైవేట్ సైనికులు. రాజావిനെ പോലെയാണ് ഏകദേശം. 5 వేళ్ళు ఉంటే వీడికి 6 వేళ్ళు ఉంటాయి. వీడి చేతికున్న 6 వేలే కత్తి. వాడి కోట్ల నుంచి వాడికి ఇష్టం లేకుండా ఒక ఈగ కూడా బయటికి రాదు. 50 కోట్ల విలువైన సైట్ పేపర్స్ నువ్వు తీసుకొస్తావా? రావణుడికి 14 ఉండొచ్చు, వాడు కోటికి లంకిని కాపలాగా ఉండొచ్చు, అశోక్ మనకి అడ్రస్ తెలియకపోవచ్చు, కానీ అవన్నీ దాటడానికి ఒక ఆంజనేయుడు ఎప్పుడైనా రావచ్చు. పేపర్స్ తీసుకొస్తాను. 4 వారాల తర్వాత ఆ సైట్ వాల్యూ చేయడానికి బ్యాంక్ వాళ్ళు వస్తారు. ఈ లోపు తేగలవా? తీసుకొస్తాను. 4 వారాల ఈ రోజు 21 కాబట్టి వచ్చే నెల 20. ఇప్పుడు టైం 12 అవుతుంది. కరెక్ట్ గా ఆ రోజు 12 దాటే లోపల నీ పేపర్స్ నీ చేతిలో పెడతాను. కాన్ఫిడెంట్. అలా చేస్తే నీ కాళ్ళు కడిగి నా కూతురు నుంచి పెళ్లి చేస్తాను. మా నాన్న ఫోటోకి దండేసి దండం పెట్టి సారీ చెప్పండి. సార్ ఇలా చెప్పినాను మరోలా అనుకోద్దాం. భార్యను గెలవాలంటే కప్పులు పగలు కొట్టం కాదు, ఆ గోడ బద్దలు కొట్టండి. ഇന്റർവെൽ ഒരു ഡയലോഗ് അടിച്ചിട്ട് ആൻഡ് ബിസിനസ് സാർ വരുന്നു കാണിച്ചില്ല വന്നത് പോസ്റ്റ് ഇന്റർവെൽ ഹിസ് എൻട്രി. ഓ മൈ ഗോഡ്, ഇതൊരു കുഞ്ഞു സീനാണെങ്കിലും ഭയങ്കര ഇമ്പാക്ടിങ് സീനാണ്. ഭയങ്കര ഇമ്പാക്ട് ഉള്ള, അതായത് വി ഡിഡ്ന്റ് എക്സ്പെക്ട്. അതായത് ഇത്രയും നേരം ഇങ്ങേരെയും ലൈക്ക് സമന്തേനെ കാണിച്ചു എന്നുണ്ടെങ്കിലും there was no scene like to show like they are father and daughter. കാരണം ആ ഒരു സീനിലൊന്നും എവിടെയും കാണിക്കുന്നില്ല അവർ അങ്ങനെയാണെന്നല്ലേ. But in some scenes they were together. പക്ഷെ സ്റ്റിൽ അവരെന്താ ഒരു പരിചയമില്ലാത്ത ആൾക്കാരെ പോലെ ഇരിപ്പുണ്ടായിരുന്നത്. പക്ഷെ that was the point, like നമ്മൾ എക്സ്പെക്ട് ചെയ്തായിരുന്നു ആരായിരിക്കും എന്തായാലും ഫാദർ ആവാൻ പോകുന്നത്. I was thinking who would be the father. പക്ഷെ this guy, oh my god, he is the first itself നമ്മളെ കാണിച്ചു തന്നു. He has so much hatred towards his values because അച്ഛനെ കൊടുക്കുന്ന ആ ഒരു വാല്യൂ സംഭവങ്ങളൊക്കെ ഇങ്ങേർക്ക് അത്ര പിടിക്കില്ല. ഈവൻ ലാസ്റ്റ് ആ ഒരു പല്ലവിയുടെ മാരേജിൽ പല്ലവിയുടെ ഫാദറിന്റെ അടുത്ത് ഒരാൾ ഉടക്കായിരുന്നു. And his character also like that, no, because he is not that much attachment to his wife. He is more attached to money and assets and all things and family എന്ന് പറയുന്നത് ആണെന്നുണ്ടെങ്കിലും he just wanted to just leave there. അത്രേ ഉള്ളൂ. അവിടെ ഒരു കമ്മ്യൂണിക്കേഷൻ സംഭവങ്ങൾ, ഒരു സ്നേഹം, ലവ്, അതിന്റെ ഇമ്പോർട്ടൻസ് ഒന്നും അങ്ങനെ അറിയില്ല. He values for money only, not value for family. ആ ഒരു സംഭവമാണ് ശരിക്കും എനിക്കൊന്ന് ആ ഒരു സാധനം തന്നെയായിരിക്കും കാണിക്കാൻ പോകുന്നത്. മണിനേക്കാളും വലുതാണ് ബാക്കിയുള്ള റിലേഷൻഷിപ്പും കാര്യങ്ങളും. പുള്ളിക്കാരനും he will also learn that lesson. കാരണം എന്താ വെച്ചാൽ നമ്മൾ ആ സ്റ്റിക്കി പേപ്പേഴ്സ് നമ്മൾ കണ്ടില്ല, എത്ര സ്റ്റിക്കി പേപ്പേഴ്സ് ഉള്ളത്. they are not talking to each other. അങ്ങനെ ഒരു ആറ്റിറ്റ്യൂഡിലാണ് അവിടെ ഉള്ളത്. പക്ഷെ മദറിന് അങ്ങനെ സംസാരിക്കണം എന്നൊക്കെ ഉണ്ട്. ഷീ ഈസ് വെരി എന്താ പറയാ ഇന്നസെന്റ്, ആ ഒരു ഫീൽ ആണ് ശരിക്കും ഉള്ളത്. ആൻഡ് സമന്ത, so this is the point exactly. whatever Allu Arjun did is correct at this point എന്നാണ് നമുക്കും തോന്നുന്നത്. അങ്ങനെ തന്നെ ചെയ്യണം. കാരണം അത്രയും അദ്ദേഹം വാല്യൂ കൊടുക്കുന്നതാണ് അദ്ദേഹത്തിന്റെ ഫാദറെ. സോ വെൻ ഹി ഈസ് ഇൻസൾട്ടിങ്, പക്ഷെ അതിന്റെ പിന്നിലുള്ള കാരണം എന്താണ് ഇല്ലേ, അതെന്താ റിയാലിറ്റി ആൻഡ് വൈ ഓൾ ഓഫ് എ സഡൻ ഹൗ ഹി ഡൈഡ്, ദാറ്റ് ഈസ് ഓൾസോ മിസ്റ്ററി. അതൊരു കാർ ആക്സിഡന്റ് ആണെന്നാ പറഞ്ഞത്. സോ ഇസ് ഇറ്റ് പ്ലാൻഡ് ഓർ അൺപ്ലാൻഡ്, അതൊക്കെയാണ് ശരിക്കും നമുക്ക് അറിയേണ്ടത്. അപ്പൊ എന്തായാലും നമുക്ക് അടുത്ത സീനിൽ കാണാം.